దూరదర్శన్ యాదగిరి అతిథి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ కృష్ణవేణి. రైతే రాజు, భారతదేశానికి రైతే వెన్నుముక. ఇటువంటి మాటలు మనం ప్రతిరోజు వింటాం. కానీ మాటలకే పరిమితమై రైతు సంక్షేమం ఎక్కడో ఒక చోట నిర్లక్ష్యం చేయబడుతుంది అనేది కఠినమైన వాస్తవం. మనమంతా బాగుండాలంటే మనకు అన్నం పెట్టి రైతు బాగుండాలి. మరి ఆ రైతు బాగుండాలంటే భూమాత బాగుండాలి. నిజానికి ఇప్పుడు భూమాత వెంటిలేటర్ మీద ఉంది. ఎందుకంటే సారం లేదు, మొత్తం రసాయనిక ఎరువులు. మరి జనాభా పెరుగుతుంది, రైతు బాగుపడాలి, రావాలి కదా, పంట ఎక్కువగా దిగుబడి అవ్వాలి కదా అనేది కూడా ఒక రకమైన వాదనే. మరి రసాయన ఎరువులే మంచివా, సేంద్రియ ఎరువులు మంచివా? అసలు రైతు కోసం తపిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు, చాలా కొద్ది మంది ఉన్నారు. అలా రైతు సంక్షేమం, భూమాత సంక్షేమాన్ని కోరుకుంటూ దాదాపు 4-5 దశాబ్దాలుగా ఇందుకోసమే తపిస్తూ శ్రమిస్తున్న ఒక డైనమిక్ లీడర్ ఈరోజు మనతో పాటు అతిథి కార్యక్రమంలో ఉన్నారు. ఆయన ఎవరో కాదు, కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ జీవి సుబ్బారెడ్డి గారు. ఆలస్యం చేయకుండా సార్తో మాట్లాడతాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అందరి తరపున, భారతీయులందరి తరపున, రైతుల తరపున, భూమాత తరపున. ఎందుకంటే భూమి ఏడుస్తోంది సార్, నిజానికి ఎండిపోయింది, బయటికి కనిపిస్తున్నట్టుగా లోపల లేదు. మీరు ఇంత కృషి చేస్తున్నారు, దీని అంతటికీ కారణం తెలుసుకోవాలంటే అసలు మీ నేపథ్యం ఏంటో తెలుసుకోవాలి. ఒక్కసారి మీ మాటల్లో నేపథ్యం. మరి నేను ప్రకాశం జిల్లా కనిగిరికి దగ్గరలో ఒక మారుమూల మెట్ట ప్రాంతంలో హనుమంతునిపాడు అనేటువంటి కుగ్రామంలో జన్మించటం, మా తాతలు, మా బాబాయిలు, మామలు ఉగాది రోజు తప్ప మిగతా అన్ని రోజులు చొక్కా లేకుండా పొలంలో పనిచేసి 6 గాలాలు కష్టపడ్డా కూడా ఆ రోజుల్లో 6 అణాలు కూడా మిగలలేదనేటువంటి ప్రాంతం నుంచి వచ్చాం. మరి ఇక్కడ ముందుగా కర్షకులకు ధన్యవాదాలు తెలుపుకోబోయే ముందు, అంత కుగ్రామంలో జన్మించి విధి బడిలో చదువుకొని యూనివర్సిటీ గోల్డ్ మెడల్ తెచ్చుకున్నానంటే మాకు అక్షరభిక్ష పెట్టినటువంటి మా పద్మావతమ్మ టీచర్ గారు, మా సత్యం మాస్టర్ గారు, జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల కన్నా కూడా వారు చాలా గొప్ప మహానుభావులు. గ్రామీణ భారతం సుస్థిరంగా ఉండాలి, అందరూ సమసమాజం కోసం పోరాడేటువంటి పౌరులు రావాలి అంటే టీచర్ల యొక్క పాత్ర చాలా గణనీయమైనది. వారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా 6 గాలాలు కష్టపడేటువంటి మన రైతన్నలు, మనం 3 పూట్ల మన 5 వేళ్ళు మన నోట్లోకి పోతున్నాయంటే అది వారి కష్ట ఫలితం. రైతన్నులందరికీ కూడా మనస్ఫూర్తిగా ఒక్కసారి నమస్కారం చేసుకుంటూ స్వాగతిస్తున్నాను. సార్, రైతు సంక్షేమం గురించి చాలామంది చెప్తూనే ఉన్నారు. ఒక్కొక్క సందర్భం ఏదో అకేషనల్గా రైతు గురించి, వ్యవసాయం గురించి వచ్చినప్పుడు మాత్రమే బాధనో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ నిరంతరం ఒక కోరమండల్ లాంటి సంస్థలో పనిచేస్తున్నప్పటికీ వ్యక్తిగతంగా మీరు అన్ని ఎఫర్ట్స్ రైతులు భూమాత సంక్షేమం కోసం పెట్టడం వెనుక పర్టికులర్ రీజన్ లేదా ట్రిగర్ పాయింట్ ఒకటి ఉంటుంది. ఒక ఏదో ఒక సంఘటన మనల్ని టర్న్ చేస్తుంది ఆ వైపుగా. అలా ఏదైనా ఉందా మీకు? ఎందుకంటే చూసామమ్మా, చిన్నప్పటి నుంచి కూడా రైతులు పడుతున్నటువంటి కష్టాలు చూస్తున్నాం. ఒకవైపున ప్రతి సంవత్సరం కూడా రసాయనిక ఎరువుల వినియోగం పెరుగుతూ పోతుంది. ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ఒకప్పుడు 50 మిలియన్ టన్నులు ఉన్నటువంటి ఆహార ధాన్యాలు ఇవాళ మన రైతాంగం యొక్క కృషి కానివ్వండి, శాస్త్రవేత్తల యొక్క ఫలితాలు కానివ్వండి, ఇవాళ 350 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసుకుంటున్నాం. స్వాతంత్రం వచ్చినప్పుడు లేదా మేము చిన్న వయసులో ఉన్నప్పుడు ఆనాడు 40 కోట్లు ఉన్నటువంటి జనాభా కోసం ఆహారం లేక అమెరికా నుంచి వచ్చినటువంటి ముక్కిపోయినటువంటి గోధుమలు, పుచ్చిపోయినటువంటి బఠానీలకు లైన్లో నిలబడినటువంటి రోజుల నుంచి ఈరోజు 140 కోట్ల మందికి ఆహారాన్ని పెట్టడమే కాకుండా ఇతర దేశాలకు ఎగుమతి చేసేటువంటి దశకు వచ్చామంటే ఆ ఘనత మన రైతాంగానికి దక్కుతుంది. ఇన్ని వ్యవసాయంలో ఇంత పురోగతి సాధించిన రైతు యొక్క ఆర్థిక పరిస్థితి కానీ, సమాజంలో ఉన్న రైతుకొక విలువ కానీ 50 సంవత్సరాల కింద ఉన్నటువంటి విలువ ఈరోజు బాగా తగ్గిపోయింది. ఎంత తగ్గిపోయిందంటే ఇవాళ మా గ్రామానికి వెళ్ళినప్పుడు 20-25 మంది యువకులు 30 ఏళ్ళు దాటిన వాళ్ళు పెళ్లి కాకుండా ఉన్నారు. వారిని అడిగాం, ఎందుకు మీరు పెళ్ళిళ్ళు చేసుకోలేదంటే వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి మాకు పిల్లనిచ్చేవాళ్ళు లేరు అని. చిన్న చిన్న ఉద్యోగస్తులు రాత్రంతా ఏటీఎం దగ్గర కాపలా ఉండేటువంటి సెక్యూరిటీ గార్డుకైనా పిల్లనిస్తున్నారు, కానీ మెట్ట ప్రాంతంలో రైతుకు పిల్లనిచ్చేవాళ్ళు తగ్గిపోతున్నారు.
మరి రైతు లేకుండా ఆహార ధాన్యాలు లేకుండా రాకెట్ టెక్నాలజీకి వచ్చిన ఇంకొక టెక్నాలజీ వచ్చినా తినటానికి తిండి కావాలి. మరి రైతు యొక్క ఖర్చును తగ్గించి ఆదాయం పెంచాలి అనేటువంటి ఇది ఆ కష్ట నష్టాలు కళ్ళారు చూసాం కాబట్టి రైతుకు ఏదో చేద్దామనేటువంటి తపనతోటి రైతు బాగుండాలి అంటే నేల తల్లి ఆరోగ్యం బాగుండాలి. నేల తల్లి అంటే మన అమ్మ నవమోసాలు మోస్తుంది, కానీ ఈ నేల తల్లి మనకు నడక వచ్చిన దగ్గర నుంచి చివరి మన శ్వాస ఉన్నంత వరకు మోసేటువంటి తల్లి ఆ నేల తల్లి. ఈ నేల తల్లి కల్పవృక్షం. ఆ కల్పవృక్షాన్ని సజీవంగా కాపాడుకోవాల్సినటువంటి సామాజిక నైతిక బాధ్యత మన అందరి మీద ఉంది. సార్, ఇప్పుడు సేంద్రియ వ్యవసాయం, ఆర్గానిక్ ఫార్మింగ్ అని కొంతవరకు యువత కూడా మళ్ళుతున్నారు. మీరు ఒక మంచి మాట అన్నారు, వ్యవసాయం చేస్తే పిల్లనివ్వట్లేదని. ఎంత విచిత్రంగా ఉందంటే, ఒక 3 ఎకరాల పొలం ఉన్న ఒక రైతుకు పిల్లనివ్వట్లే, సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి జాబ్ ఉందని అబ్బాయికి ఇస్తే అబ్బాయి మొత్తం జీవితం అంతా కష్టపడి మళ్ళీ ఒక 2 ఎకరాలు కొనుక్కొని ఒక ఫామ్ హౌసే కట్టుకుంటున్నాడు. అంటే ఎటువైపు వెళ్తున్నామో అర్థం కాని పరిస్థితి. ఇటువంటి టైంలో మీరు సేంద్రియ వ్యవసాయానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తున్నారని విన్నాం. ఎలా సార్? ఇప్పుడు ఆల్రెడీ లోతుల వరకు అంతా కెమికల్ వెళ్ళిపోయింది. మొత్తానికి అచ్చంగా సేంద్రియ వ్యవసాయం చేస్తే దిగుబడి ఎలా? మీరు దానికి ఇచ్చే సొల్యూషన్ ఏంటి? అమ్మ, సేంద్రియ వ్యవసాయం పరిష్కార మార్గం కాదు మనకి. ఎందుకంటే భారతదేశానికి సేంద్రియ వ్యవసాయం మనం గత 10,000 సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నాం. ఒకప్పుడు మన జనాభా 3 కోట్లు ఉండేది. 3 కోట్ల నుంచి 30 కోట్లకు వచ్చింది. ఇవాళ 140 కోట్లకు వచ్చింది. దీనికి సమగ్ర పోషక యాజమాన్యం అనేటువంటిదే పరిష్కారం. అంటే ఇది ఏమీ లేదమ్మా, వినటానికి కొంచెం ఏదో పెద్ద దీర్ఘంగా ఉంది, కానీ పాత పద్ధతుల్ని కొత్త పద్ధతుల్ని మేళవించిగిన వ్యవసాయం గిన చేసుకున్నట్లయితే భూమి ఆరోగ్యంతో పాటు వ్యవసాయ దిగుబడులు గణనీయంగా పెరుగుతాయి. అంటే సేంద్రియంతో పాటు రసాయనిక ఎరువులు, సేంద్రియపు ఎరువులు ఒకదానికొకటి పోటీ కాదు. 1+1 రసాయనిక ఎరువుల్ని సేంద్రియపు ఎరువుల్ని కానీ వాడినట్లయితే 1+1 2 కాకుండా అది 4గా వస్తుంది. కేవలం ఏది వాడినా కూడా మనకు కావాల్సినటువంటి దిగుబడులు రావు. రసాయనిక ఎరువులు మనం కష్టాల్లో ఉన్నప్పుడు వాడినప్పుడు దిగుబడిని పెంచినాయి, కానీ అచ్చంగా రసాయనిక ఎరువులు ఎట్లాంటివి అంటే బిర్యానీ లాంటివి. మనం బిర్యానీ బాగుందని ప్రతిరోజు బిర్యానీ తిని పెరుగన్నం తినకపోతే మన పొట్టలు ఏ విధంగా పాడవుతాయో ఇవాళ మన నేలతల్లి యొక్క ఆరోగ్యం ఆ విధంగా ఉంది. నేలతల్లి యొక్క ఆరోగ్యాన్ని పునర్నిర్మించటం మన అందరి బాధ్యత. ఎగ్జాక్ట్లీ. అలా పునర్నిర్మించాలంటే ఏం చేయాలంటారు? మొట్టమొదటిగా భూసార పరీక్షలు రైతులు చేయించుకోవాలి. అదే కాకుండా రసాయనిక ఎరువుల్ని విచ్చలవిడిగా వాడటం తగ్గించాలి. రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియపు ఎరువులను వాడాలి. మనం పాత రోజుల్లో పాడి పంట అనేటువంటిది మనం ఉండదు. పాడి ఉంటేనే పంట ఉంటుంది. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో గ్రామాల్లో పశు సంపద తగ్గటం, పొలాలకి పశువుల ఎరువుల వాడకం తగ్గిపోవటం. అదే కాకుండా మేము చిన్నతనంలో వయసులో ఉన్నప్పుడు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు జీలుగా, జనుము, వెంపలాకు, తంగెడాకు, జిల్లెడాకు ఇవన్నీ కూడా పచ్చిరొట్ట ఎరువుల్ని భూమికి ఇచ్చేవారు. ఎప్పుడైతే ఈ సేంద్రియపు అసలు నేల తల్లి అనే దాని గురించి చాలామందికి తెలియదమ్మా. నేల అంటే అది ఏదో ఒక జీవం లేనిది అనుకుంటారు, కానీ ఆరోగ్యవంతమైనటువంటి ఒక టీ స్పూన్ మట్టిని గన తీసుకున్నట్లయితే ప్రపంచ జనాభా కన్నా ఎక్కువ సూక్ష్మజీవులు ఆ నేల తల్లిలో ఉంటాయి. ఈ సూక్ష్మజీవులు బ్రతకాలి అంటే వాటికి కావలసినటువంటి ఆహారం ఈ సేంద్రియ పదార్థం అనేటువంటిది. మనం గిన నేలని గిన తీసుకున్నట్లయితే నేల 1 కిలో గిన్నె తీసుకున్నట్లయితే దీంట్లో 45% ఖనిజాలు ఉంటాయి, 25% నీరుంటుంది, 25% ఈ గాలి ఉంటుంది, 5% మాత్రమే సేంద్రియ పదార్థం అనేటువంటిది ఉంటుంది. కానీ ఈ 5% ఇంత తక్కువైనా కూడా మనిషికి ఆరోగ్యంగా మనం డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు మొట్టమొదటిగా మనకి రక్త పరీక్ష చేపిస్తారు. రక్తంలో మనకు ఎర్ర రక్త కణాలు అనేటువంటి వాటిని చూపిస్తారు. అది ఏనా ఎర్ర రక్త కణాలు ఉండేటువంటి శాతాన్ని బట్టి మన ఆరోగ్యాన్ని నిర్ధారిస్తారు. అదేవిధంగా భూసార పరీక్ష చేసినప్పుడు సేంద్రియ కర్బనం యొక్క దాని శాతాన్ని బట్టి భూమి యొక్క ఆరోగ్యాన్ని నిర్ధారిస్తాం. ఆరోగ్యకరమైనటువంటి భూమి అంటే మినిమంగా కనీసంగా 1%
సేంద్రియ కర్బనం అనేటువంటిది ఉండాలి. కానీ ఒకప్పుడు 1960వ దశకంలో 1% ఉన్నటువంటి ఆర్గానిక్ కార్బన్ ఇప్పుడు 0.3%కి పడిపోయింది. ఇది చాలా ఆందోళనకరమైనటువంటి పరిస్థితి. ఈ సేంద్రియ కర్బనం అనేటువంటిది చాలా మేలు చేస్తుందమ్మా భూమికి, మన భూమి తల్లికి. మొట్టమొదటిదిగా సూక్ష్మజీవుల యొక్క సంతతిని మీకు మన రైతన్నలకు కూడా తెలియజేయాల్సింది ఏంటంటే, భూమిలో ఉండేటువంటి సూక్ష్మజీవులు ఫర్టిలైజర్ ఫ్యాక్టరీలుగా పనిచేస్తాయి. మన పూర్వకాలం అంటుండేవాళ్ళం, ఉలవేసినటువంటి పొలంలో తర్వాత ఏ పంట వేసినా బాగా పండుద్ది అని. ఈ పప్పు ధాన్యాలకు వేరు పిడిపులు ఉండటం, ఆ వేరు పిడిపులలో రైజోబియం అనేటువంటి బ్యాక్టీరియా ఉండటం, అదే కాకుండా మామూలు పొలాల్లో కూడా అజిటోబ్యాక్టర్ అనేటువంటి సూక్ష్మజీవులు, ఇవన్నీ కూడా మేలు చేసేటువంటి సూక్ష్మజీవులు. ఈ సూక్ష్మజీవులకు ఆహారమే ఈ సేంద్రియ పదార్థం. అంటే పశువుల పెండ కావచ్చు, పచ్చిరొట్ట ఎరువులు కావచ్చు, ఇవన్నీ కూడా భూమికి ఎప్పుడు సూక్ష్మజీవులకే ఆహారం. ఈ సూక్ష్మజీవులు ఆ ఆహారాన్ని తిని అవి వాటి నుంచి వచ్చేటువంటి ఎంజైమ్స్ మనం మామూలుగా మనకు టానిక్ లాగా, మనకు విటమిన్ టాబ్లెట్ లాగా ఎట్లా పనిచేస్తుందో మొక్కకు ఆ విధంగా పనిచేస్తుంది. ఇవాళ మనం ఎవరిని అడిగినా కూడా, ఏ డాక్టర్ని అడిగినా కూడా, అయ్యా మీ యొక్క ఆరోగ్యం మీ జీర్ణ వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది, మీ గట్ మీద ఆధారపడి ఉంటుంది, దాంట్లో ఉండే బ్యాక్టీరియా మీద ఆధారపడి ఉంటుంది అని చెప్తున్నారు. మన మొక్కలకి దాని జీర్ణాశయం ఏదంటే మన నేల తల్లి. నేల తల్లిని పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉన్నది. సార్, ఎరువులు, సేంద్రియ ఎరువులు మీరు ఇందాక అన్నట్టుగా వాళ్ళే తయారు చేసుకునే కొన్ని చెప్పారు. ఆవు పేడ దగ్గర నుంచి కొన్ని ఆకులు చెప్పారు మీరు ఇందాక. అలా కాకుండా కొన్ని బయట కూడా లభిస్తున్నాయి కదా సార్. ఇప్పుడు కొంతమంది రైతులు కన్ఫ్యూజ్ అవుతారు, మనమే చేసుకుంటే ఇంకా ప్యూర్ ఉంటుందేమో, కొనాలా వద్దనేది. వాళ్ళకు మీరు, ఎందుకంటే మన దూరదర్శన్ యాదగిరిలో ఎక్కువగా చూసే ప్రేక్షకులు రైతులే. సో మీరు ఇచ్చే సలహా కోసం వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. ఏది బెస్ట్ అంటారు వాళ్ళకి? ఓపిక ఉండి రైతులకైనా తయారు చేసుకోగలిగినట్లయితే ఖర్చు తగ్గుతుందమ్మా. మనం ఏది కొనాలన్నా బయట రైతు కొందాం. అయితే ఆయనకు అక్కడ తయారు చేసుకునేది మీకు ఎందుకు చెప్తున్నానంటే, గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు రైతన్నలకు ఏమయ్యా ఒక గేదె ఉంది కదా, ఇంకో 2 గేదెలు పెట్టుకోకపోయావా అంటే, అయ్యా ఒక్క గేదె ఉంటేనే మా ఇంట్లో పిల్లనిచ్చేదానికి ముందుకు రావట్లేదు, వచ్చిన పిల్ల పెండలో చేయి పెట్టాల్సి వస్తుందని, ఇంకా 2 గేదెలు ఉంటే మా అబ్బాయికి పెళ్ళే కాదండి. అంటే గ్రామాల్లో అక్కడ ఉండేటువంటి కొన్ని పరిస్థితుల వల్ల నిజంగా మనం చాలా చిన్న తెలుసో తెలియకో మనం చాలా చిన్న పొరపాటు చేస్తున్నాం. మన రైతులు కూడా మన పంట తీసుకున్న తర్వాత ఆ కొయ్యకాళ్ళు, మిగిలిపోయినటువంటి కొయ్యకాళ్ళని కానివ్వండి, కంది తీసిన తర్వాత కంది కట్టను కానివ్వండి, పత్తి కట్టను కానివ్వండి, మిరప కట్టను కానివ్వండి తగలబెడుతున్నాం. ఇది మహాపాపం. మనకు కావాల్సింది పోయి మిగిలినటువంటి వాటన్నిటిని కూడా, ఇవి వ్యర్థాలు కాదమ్మా, వ్యర్థాల నుంచి సంపద వచ్చుద్ది. అవిగైనా మన పొలాల్లోనే కుళ్ళబెట్టుకొని ఎరువుగా తయారు చేసుకొని వేసుకున్నట్లయితే మంచిది. అదొకటి ముఖ్యం. రెండవది, అది వీలు పడినప్పుడు, అంటే కాల్చడం అది కూడా చాలనప్పుడు మనకు కావాల్సినటువంటి, ఇప్పుడు చాలామంది ప్రభుత్వం వారు కూడా ఈ మన పట్టణాల్లో వచ్చేటువంటి వ్యర్థాలను ఒక 20 సంవత్సరాల తర్వాత ఆ డంపుల్లోకి వెళ్ళి దాన్ని కంపోస్ట్గా తయారు చేసి రైతులకి అందజేస్తున్నాం. అది వాడుకోవచ్చు. తర్వాత నూనె తీసిన తర్వాత అటు వేపలు కానివ్వండి, వేరుశనగ కానివ్వండి, పత్తి కానివ్వండి, ఆ మిగిలిపోయినటువంటి ఏదైతే ఆ కేక్ కొన్నదో దానికి కూడా భూమికి బాగా విలువస్తుంది. మొట్టమొదటిగా గ్రామీణ యువతలో ఏ గ్రామంలోనైనా సరే వానపాములను ఉపయోగించుకొని ఊర్లో ఉన్నటువంటి మన గడ్డి గాదాన్ని వేసి బ్రహ్మాండమైనటువంటి విలువలతో కూడినటువంటి మంచి కంపోస్ట్ను, మన వర్మీ కంపోస్ట్ను తయారు చేసుకోవచ్చు. కొంత ఓపిక అవసరం. ఓపిక అనేటువంటిది పెట్టాలి. ఎందుకంటే భూతల్లిని మనం రక్షించుకోవాలి. నేలను రక్షించుకుంటే అది కల్పవృక్షం లాంటిది కాబట్టి ఆ కల్పవృక్షాన్ని కాపాడుకోవటం మనందరి బాధ్యత. సార్, ఇప్పుడు మీరు బాగా బాధపడుతున్న విషయాల్లో, అనేక సందర్భాల్లో మీరు పంచుకుంటున్న విషయాల్లో రైతు ఆరోగ్యం. చాలా మట్టుకు రైతులు ఈ రసాయనిక ఎరువులు వీటికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల క్యాన్సర్ బారిన పడుతున్నారు. అది తింటున్న వాళ్ళు కూడా లాంగ్ రన్లో అదే వ్యాధికి గురవుతున్నారు. కానీ ఇంత కెమికల్కి ఎక్స్పోజ్ అవుతున్నాం, అసలు ఎందుకు మేము ఈ వ్యాధికి గురవుతున్నాం అన్న పాపం విషయం కూడా వాళ్ళకి తెలియట్లేదు. ఈ అంశాన్ని మీరు ఎప్పుడు గుర్తించారు? ఎలా తెలియజేస్తూ వస్తున్నారు? మేము పొలాల్లో తిరిగేటప్పుడు చాలా వరకు ఇక్కడ 2 ఉన్నాయమ్మా, రసాయనిక ఎరువులు, పురుగు మందులు. పురుగు మందులు వాడేటప్పుడు ఎక్కువ మంది రైతులు
బాగా వాళ్ళు దానికి లోనవుతారు, అనారోగ్యానికి లోనవుతారు. వారికి మామూలుగా ఇతర దేశాల్లోకైతే పురుగు మందులు వాడేటప్పుడు దానికి ఒక కోట్ వేసుకొని డైరెక్ట్గా ఒంటి మీద పడకుండా చేసుకుంటారు. మనకి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణానికి ఆ కోట్లు వేసుకుంటే లోపల చెమట ఉక్కిరి బిక్కిరి అయిపోతారు రైతులు. కనీసం మాస్క్ అనేటువంటిది మనకి కరోనా టైం తర్వాత కొంత అవగాహన వచ్చింది. మాస్కులు పెట్టుకోమంటే రైతులు పెట్టుకుంటున్నారు. రైతులు హాస్పిటల్ పాలైపోయి అప్పులు పాలైపోయేది కలిసివేసింది. కాబట్టి ఈ రైతుల కంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే రసాయనిక ఎరువులని తగినంత మోతాదులోగిన వాడినట్లయితే రైతులకు సత్ఫలితాలు వస్తాయి. మోతాదుకి మించి విచక్షణారహితంగా ఒకప్పుడు 4 బస్తాలు వాడేవాళ్ళు. ఇవాళ మీరు చెప్పారు మంచిర్యాల ప్రాంతం, గోదావరి కని ప్రాంతం, ఆ ఏరియాలో కానీ, ఏటూరు నాగారం కానీ, గుంటూరు కానీ మిర్చి రైతులు ఒక ఎకరానికి 20-25 బస్తాలకు పైగా ఎకరానికి ఎరువులు వాడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. రైతు జోబుకు చిల్లులు పడతా ఉన్నాయి, ఖర్చు పెరుగుతూ ఉంది. విచక్షణారహితంగా ఎప్పుడైతే రసాయనిక ఎరువులు వాడారో ఏపుగా పైరు పెరుగుతుంది, కీటకాలని ఆకర్షిస్తుంది, వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది, ఖర్చు తడిసి మోపడి అవుతున్నాయి, ఆదాయంపై నష్టం గుబేలు అనిపిస్తుంది. కాబట్టి రైతులు గుర్తుంచుకోవాల్సింది తగిన మోతాదులో రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియపు ఎరువుల మీద వాడుకున్నట్లయితే దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయమ్మా. ఒకటి, సూక్ష్మజీవులు అనుకున్నాం. సూక్ష్మజీవులు పెంచడమే కాకుండా నీటిని ఒడిసి పడుతుంది సేంద్రియ కర్పణం అనేటువంటిది. మనము వారానికి బెట్టకొచ్చేటువంటి పైరు ఇంకొక 4 రోజులు ఆపుతుంది సేంద్రియ పదార్థంగా భూమిలో ఉన్నట్లుగానైతే. అదొక ముఖ్యమైనటువంటిది. ఇదే కాకుండా వేసినటువంటి రసాయనిక ఎరువులు మొక్కకు వేర్లు బాగా పీల్చుకోవాలంటే అక్కడ కావాల్సినటువంటి ఆ ఆమ్లాలను కానివ్వండి, ఎంజైములు కానివ్వండి, ఈ సేంద్రియ పదార్థాలు తిన్నటువంటి సూక్ష్మజీవులు విసర్జించేటువంటి ఆ ఎంజైమ్స్ మొక్కకు బ్రహ్మాండంగా పనిచేస్తుంటాయి. ఇన్ని లాభాలు ఉంటాయి. కాబట్టి రైతన్నలు రసాయనిక ఎరువులను మితిమీరి వాడకుండా తగిన మోతాదులో వాడుకుంటూ సేంద్రియ ఎరువులకైనా వాడుకున్నట్లయితే మనకు మొక్కకు ఆరోగ్యకరంగా వ్యాధి నిరోధక శక్తి, మనం ఏదైతే ఇమ్యూనిటీ అనుకుంటున్నామో మానవులకి, ఆ మొక్కలకు కూడా ఆ వ్యాధి నిరోధక శక్తి అనేటువంటిది ఈ సేంద్రియ ఎరువుల వల్ల వస్తుంది. సార్, మీతో ఇంకా రైతు సంక్షేమం, భూమికి ఏది మంచిది అనేది ఇంకా డిస్కస్ చేద్దాం. బట్ ఈలోపుగా అతిథి కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సార్, ఇప్పుడు రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య క్లైమేట్ చేంజ్. అసలు ఏ కాలంలో ఏది రావాలో అది రావట్లేదు సార్. పొద్దున ఎండ కొడితే మధ్యాహ్నం వర్షం పడుతుంది, రాత్రేమో చలి పెడుతుంది. అటువంటి వాతావరణంలో ఈ పరిస్థితి అసలు ఎంతమంది రైతులను ఆత్మహత్యల వైపు తీసుకువెళ్తుందంటే అది ఏ పంట అయినా కానివ్వండి, చివరికి మామిడి తోటలో మామిడికాయలతో సహా కన్నీళ్లు తప్ప ఏం మిగలట్లేదు. క్లైమేట్ చేంజెస్ ఇంకా ఫ్యూచర్లో రాబోతున్నాయి. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి, మనం వాడుతున్నటువంటి టెక్నాలజీస్ వీటి వల్ల. దీనికి సమాయత్తం అవ్వడం ఎలా రైతులు? చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. ఈ వాతావరణ మార్పులు అనేటువంటి సమస్య, అకాల వర్షాలు, అకాల వరదలు ఇవన్నీ కూడా వస్తున్నాయి. వీటన్నిటికీ కావాలనుకుంటే భూమి యొక్క ఉష్ణోగ్రతని, భూమాత తాపాన్ని తగ్గించుకోవాలంటే కొన్ని రకాలైనటువంటి రసాయనాలని విచ్చలవిడిగా వాడకూడదు. మనం ఇందాక అనుకున్నాం, పెరుగన్నం తింటే మన పొట్ట ఏ విధంగా చల్లగా ఉంటుందో సేంద్రియపు ఎరువులు అనేటువంటి దాన్ని వాడాలి. రెండోది, రైతులు ముఖ్యంగా శాస్త్ర పరిశోధనలు కూడా ఏ విధంగా జరగాలి అంటే ఈ వాతావరణ మార్పులను తట్టుకునేటువంటి రకాలని మనం ముందుకు శాస్త్రవేత్తలు తీసుకురావాలి. మన భారతదేశంలో లోగడ ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి, మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చూసుంటారు, మొక్కలు అన్నీ ఎండిపోయినా కూడా చేలగట్లమ్మటుండేటువంటి పాముదొండ అనేటువంటి ఒక తీగ ఎప్పుడు పచ్చగా ఉంటుంది. అలాంటి వాటిల్లో నుంచి జన్యువుల్ని, జీన్స్ని మన పంటల్లోకి తీసుకొచ్చి పంటలు కూడా ఈ బెట్టను, ఈ వరదను తట్టుకోగలిగిన శక్తి సామర్థ్యాలు ఉండేటువంటి వంగడాలను తీసుకురావటం, భూతాపాన్ని తగ్గించడానికి రసాయనాలను తగినంతగా వాడుకోవటం, సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచుకోవటం, ఇవన్నీ కూడా
చాలా ముఖ్యమైనది. అదేవిధంగా నీటిని కూడా సద్వినియోగం చేసుకోవాలి. నీరు దొరుకుతుంది కదా అని విచ్చలవిడిగా నీరు పెట్టుతున్నామంటే అది అచ్చం వరే కాకుండా వరికి ప్రత్యామ్నాయమైనటువంటి పంటలు పండించాలి. ప్రస్తుతం మనం వరిని బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నామంటే 1 కిలో బియ్యాన్ని వేరే దేశానికి పంపిస్తున్నామంటే 2500 లీటర్ల నీటిని వేరే దేశానికి మనం పంపుతున్నట్లు లెక్క. కాబట్టి పంటల్లో కూడా మార్పులు తీసుకురావాలి. ఇవాళ సగటు మనిషి యొక్క ఆదాయం పెరిగింది, వారు కూడా ఆరోగ్యమయకరమైనటువంటి వాటి వైపు చూస్తున్నారు. పండ్ల తోటలు, కూరగాయల పెంపకాన్ని మనం ప్రోత్సహించాలి. కొన్ని పంటల్ని తగ్గించుకోవాలి, పూర్తిగా మానేయలేము. వరి, గోధుమ లాంటి పంటలు తప్పకుండా ఉండాలి. కానీ విచ్చలవిడిగా విస్తీర్ణాన్ని పెంచుకుంటూ పోయినట్లుగానైతే ఒకవైపు నుంచి మన భారతదేశం ఏటా కొన్ని వేల రూపాయలటువంటి నూనె గింజలు కానివ్వండి, పప్పు ధాన్యాలు కానివ్వండి, అంతకు మించి ఇప్పుడు రకరకాల పేర్లలో పండ్లు, కూరగాయలను కూడా దిగుమతి చేసుకుంటున్నాం. వాటిని మనం ఆపాలి. ఈ వరి లాంటి పంటను మనకు కావలసినంతగా గోధుమ లాంటి పండించుకొని మిగతా పంటల వైపుకైనా మనం గిన్న వెళ్ళినట్లయితే రైతు యొక్క ఖర్చు తగ్గి ఆదాయం పెరిగేటువంటి మార్గం ఉంది. ఇదే కాకుండా రైతు పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర అనేటువంటిది చాలా ముఖ్యం. మనం చూస్తుంటాం, టమోటాలు 100 రూపాయలకు కొన్న రోజులు ఉన్నాయి, రైతుకు కోసిన కూలి 2 రూపాయలు రాని రోజులు కూడా ఉన్నాయి. ఇవి నిల్వ ఉంచుకునే దానికి శీతల గిడ్డంగులు ప్రభుత్వం వారు కానీ సంస్థలు కానీ ముందుకు వచ్చి రైతుకు చేదు. ఎందుకంటే రైతు ఎక్కువ పండించమంటే ఒక్కోసారి రైతు నేను ఎందుకు ఎక్కువ పండించాలి, ఎక్కువ పండిస్తే నాకు కావాల్సినటువంటి ధర మార్కెట్లో పతనం అవుతుంది, దీనికి పరిష్కారం చూపించండి, మేం కష్టపడతాం, మేం పండిస్తాం అని రైతన్నలు ముందుకు వచ్చేటువంటి రైతన్నలు కోట్ల మంది ఉన్నారు. రైతుకు తగినట్టు శ్రమకు తగినటువంటి ఫలితాన్ని చూపించేటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద, సంస్థల మీద తప్పకుండా ఉంది. సార్, ఇప్పుడు ప్రపంచం అంతా ఎలా అయిపోయిందంటే సార్, సమయం తక్కువ ఉంది, పరిగెత్తాల్సిన దూరం ఎక్కువగా ఉందన్నట్టుగా ఉంది. ఇప్పుడు ప్రధానంగా ప్రజలందరూ ఎదుర్కోబోతున్న సమస్య మీరు అన్నట్టుగా జనాభా పెరుగుతోంది, కానీ భూమి పెరగట్లేదు. రైతులు చాలా అప్పుల్లో ఉంటున్నారు. రోడ్లకు, మెయిన్ రోడ్ల వైపు ఉంటే అయితే ఎకరం అమ్మేసుకుంటే కోట్లల్లో వస్తుందని చెప్పేసి రియల్ ఎస్టేట్ వెంచర్లకు అమ్మేసుకుంటున్నారు. సో వ్యవసాయం, పంట, భూమి అంతా తగ్గుతూ అవి మొత్తం బిల్డింగ్స్ అయిపోతున్నాయి. ఇంకా భూమి తగ్గుతూ జనాభా పెరుగుతుంది సార్. ఇప్పుడు ఏమవుతుంది, ఉన్న తక్కువ భూమిలో ఇంత పంట పండించాలి. సో షార్ట్ కట్ మెథడ్లోకే వెళ్తున్నారు. సేంద్రీయ వ్యవసాయం సంగతి లాంగ్ రన్లో భూమి ఏమవుతుందన్న విషయం పక్కన పెడితే ఇప్పుడు మనం పంట పండించామా, డబ్బులు వచ్చాయా అనే వైపే పెరుగుతున్నాం కదా సార్. సుదీర్ఘకాల ప్రణాళిక ఎలా ఉండాలి? ఇది ఒక చిన్న అపోహమ్మ రైతులకి. మనం ఏదో ఎరువులు వేసేసి అమ్మటే పండిస్తాం. మీరు అన్నట్టుగా కౌలు రైతులు కూడా చాలామంది ఉంటారు. భూమి ఆరోగ్యం నాకెందుకు, నేనేదో ఇవాళ కౌలుకు తీసుకున్నాను, ఈ సంవత్సరం ఏం పండించుకున్నామా అనుకుంటారు. కానీ నిజంగా కూడా వ్యవసాయంలో ఖర్చులు తగ్గాలి. ఒకవైపు విచ్చలవిడిగా రసాయనిక ఎరువులు వాడినట్లయితే మొక్క యొక్క ఆరోగ్యం సరిగా ఉండక దానికి కావాల్సినటువంటి ఆ ఇమ్యూనిటీ ఉండకుండా పురుగు మందుల రూపంలో ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. కాబట్టి ఈ దీర్ఘకాలిక పంటలకైనా, షార్ట్ టర్మ్ స్వల్పకాలిక పంటలకైనా కూడా ఈ వ్యవసాయ విధానాలు, మంచి వ్యవసాయ పద్ధతులను పాటించటం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. మీరు ఇంకా ఒక ముఖ్యమైన చెప్పారు, రోజుకు రోజుకు భూమి యొక్క విస్తీర్ణం తగ్గుతూ ఉంది, జనాభా పెరిగిపోతుంది. రాబోయే రోజులలో ఆహార భద్రత ఉండాలి అంటే భావితరాల వారికి మనం ఏం చేయాలని ఒక మంచి చక్కటి ప్రశ్న అడిగారు. భావితరాల వారికి ఆహార భద్రత ఉండాలి అంటే భూమిని మనం సంరక్షించుకోవాలి. నూతన వ్యవసాయ పద్ధతులను పాటిస్తూనే మన పూర్వీకులు పాటించినటువంటి కొన్ని మంచి పద్ధతులని మరలా మనం తీసుకొని రావాలి. ఇంతకు ముందు మనం అనుకున్నాం, ఏ విధంగానైనా సరే అది మనం పేడ ఎరువులు వాడతామా, లేదా పచ్చిరొట్ట ఎరువులను వాడతామా, లేదా కంపోస్ట్ను వాడతామా, ఏదో ఒక రూపంలో సేంద్రియపు ఎరువుల్ని అందించాలి. ఇదే కాకుండా ఇప్పుడు కొత్త టెక్నాలజీలు వచ్చినాయి. ప్రతి బిందువు నీటితోటి ఎక్కువ పంట పండించేటువంటి డ్రిప్ ఇరిగేషన్ లాంటివి కూడా వచ్చినాయి. నీటిని వృధా పోకుండా నీటిని పొదుపు చేసుకుంటూ చక్కగా నీటి సామర్థ్యాన్ని, వినియోగ సామర్థ్యాన్ని పెంచుకోవటమే కాకుండా కొత్త వంగడాలను తీసుకురావటం, అన్నిటికంటే మించి మన యొక్క భారతదేశం ఇవాళ ఏం ఆలోచిస్తుందంటే
2047 సంవత్సరానికి భారతదేశానికే కాకుండా ప్రపంచానికి కావాల్సినటువంటి ఆహారాన్ని కూడా మనం అందజేయాలనేటువంటి దీంట్లో భాగంగానే భారత ప్రభుత్వం కూడా రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ వ్యవసాయాన్ని, అదేవిధంగా ప్రకృతి వ్యవసాయాన్ని ఇది ప్రోత్సహిస్తూ వస్తున్నారు. ఈ రంగంలో ఉన్నటువంటి కంపెనీలకు కూడా మీరు రసాయనికాలతో పాటు సహజమైనటువంటి ఎరువుల్ని, సేంద్రియ ఎరువుల్ని రైతుకు అందజేయమనేటువంటి ఆలోచనను కూడా, ప్రోత్సాహాలను కూడా ఇస్తున్నారు. అందులో భాగంగా 10 సంవత్సరాల క్రితమే సేంద్రియ ఎరువులను రైతులకు అందజేయటం, రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులను కూడా అందజేయటం ప్రారంభించాం. ఇవాళ దేశంలో ప్రతి సంవత్సరం 3 లక్షల టన్నులు పైగా సేంద్రియ ఎరువులను రైతులకు అందజేస్తున్నాం. ఇవి చేయటమే కాకుండా రైతు సదస్సులు నిర్వహించి రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. రైతులకి ఖర్చు తగ్గించుకోండి, భూమి యొక్క విచ్చలవిడిగా రసాయనిక ఎరువులు తయారు చేసే సంస్థ అయినా కూడా రసాయనిక ఎరువులను కావలసినంత వరకే వాడండి. మితిమీరి వాడిన దానివల్ల వాతావరణ సమస్యలు వస్తున్నాయి, ఖర్చులు పెరుగుతున్నాయి, దిగుబడులు తగ్గుతున్నాయి. ఒకప్పుడు 1 కిలో ఎరువులు వాడితే 23.5 కిలోలు మరలా ధాన్యం దిగుబడి వచ్చేది. ఇవాళ అది 9 కేజీలకు పడిపోయింది. చాలా సందర్భాల్లో పల్లె ప్రాంతాలకు వెళ్ళినప్పుడు రైతులు అంటారు, ఒకప్పుడు మీ 4 బస్తాలు వేస్తే ఇంత పంట వచ్చింది, ఇప్పుడు మాకు 8 బస్తాలు వేసినా కూడా దిగుబడి రావట్లేదు, మీ ఎరువుల్లో ఏమన్నా పవర్ తగ్గించారా అని రైతన్నలు అడుగుతుంటారు. ఎరువుల్లో పవర్ తగ్గటం కాదు, భూమిలో ఎరువుల యొక్క వినియోగం, రసాయనిక ఎరువులు బాగా వంటబట్టాలి. మనం తిన్న ఆహారం సరిగా జీర్ణమై వంటబట్టినాయి. 2 మనుషులు సేమ్ ఆహారం తిన్నా ఒక మనిషి ఆరోగ్యంగా ఉంటాడు, ఇంకొక మనిషి ఎప్పుడు చూసినా అనారోగ్యంగా ఉంటాడు. ఎందుకంటే అతని జీర్ణ వ్యవస్థ సరిగ్గా లేని దానివల్ల. ఎప్పుడైతే భూమి యొక్క ఆరోగ్యం బాగుంటుందో వాడినటువంటి ఎరువులు సమర్థవంతంగా మొక్కకు పండుతాయి, ఆరోగ్యవంతంగా ఉంటాయి. కాబట్టి రైతన్నలు అది గుర్తుపెట్టుకోవాలి. ప్రతి సంవత్సరం కూడా గ్రామాలకెళ్ళి, ప్రయోగశాలల్లో కాదు, గ్రామాలకెళ్ళి వారి దగ్గర నుంచి 60,000కు పైగా మట్టి నమూనాలను సేకరించి అక్కడే పరీక్షించి భూమి యొక్క సేంద్రియ కార్బన్ ఎట్లా ఉంటుండదు అనేటువంటిది తెలియజేస్తున్నాం. రైతు సదస్సులు పెట్టడం, ప్రదక్షిణ క్షేత్రాలను ఏర్పాటు చేయటం, ఇదే కాకుండా మన దూరదర్శన్ లాంటి టీవీల ద్వారా కూడా రైతులకు అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఇది ఆరంభం మాత్రమే, చేస్తున్నది సరిపోదు, ఇంకా చేయాల్సింది ఎంతో ఉన్నది. మనందరి మీద ఒక సామాజిక బాధ్యత ఉన్నది. రాబోయే రోజులలో ఇంత పెద్ద జనాభాకు కావాల్సినటువంటి పోషకాలతో కూడినటువంటి ఆహారాన్ని అందజేయాలి అంటే ఇవాళ 5వ తరగతి పిల్లవాళ్ళకే కళ్ళద్దాలు వస్తుంటాయి. ఆ మధ్య మా గ్రామానికి వెళ్ళినప్పుడు అడిగాను ఒక పెద్ద ఆయన్ని, ఏం మామయ్య బాగున్నావా అని. ఏం బాగున్నామాయ్, ఊర్లో 50 కిలోలు మోసే మగోడే లేకుండా పోయినాడు, మేము చిన్నప్పుడు ఎడంచేత్తు ఇసిరేసేవాళ్ళం 50 కిలోల బస్తా. ఏమైందయ్యా అన్న. ఎరువులు వేసిన బోధన్నాం, మనుషులు ఊలబోయినారు అని. మరి ఆయన అడిగారు, నువ్వెన్ని బస్తాలు పండించేవాడివి, నీ కొడుకు ఎన్ని మందాడు? నేను పండించింది 15 బస్తాలే, నా కొడుకు 40 బస్తాలు పండిస్తున్నాడు, కానీ నా ఈ గట్టి గింజలు ఈ ఓటి గింజలు అంటారు. కాబట్టి మనం పోషకాలు సరిగ్గా ఉండాలి. ఎందుకంటే మొక్కకు కావాల్సినటువంటి పోషకాలు మొత్తం 17, ఇవన్నీ ఉన్నటువంటి ఎరువు 17 ఉన్నటువంటిది మన పేడ ఎరువులో అన్నీ ఉంటాయి, పచ్చి రొట్టెల్లో అన్నీ ఉంటాయి. కాబట్టి యూరియాలో నత్రజనే ఉంటుంది, డిఏపిలో 2 పోషకాలే ఉంటాయి, కానీ పచ్చి రొట్టె ఎరువుల్లో అన్నీ ఉంటాయి, కాకపోతే మోతాదులు తక్కువలో ఉంటాయి. కాబట్టి 2 కలిపి వాడుకున్నట్లుగానైతే అధిక దిగుబడులతో పాటు నాణ్యమైనటువంటి ఉత్పత్తులు వస్తాయి. మనం ఇతర దేశాలకు ఎగుమతి చేయాలంటే నాణ్యతతో ప్రమాణాలతో కూడినటువంటి, అది మిర్చి కానివ్వండి, మామిడి పండ్లు కానివ్వండి, వరి కానివ్వండి, అలాంటి దిశగా మనం ప్రయాణించినప్పుడు మాత్రమే మన రైతు యొక్క ఆదాయం రెట్టింపు చేయాలనేటువంటిది మన ప్రభుత్వాల యొక్క లక్ష్యం. ఆ లక్ష్యం నెరవేర్చాలంటే దిగుబడులతో పాటు నాణ్యతా ప్రమాణాలని పెంపొందించాలి. నాణ్యతా ప్రమాణాలు పెంపొందించాలంటే రసాయనాలు తగినంతగా వాడుకొని సేంద్రియాలని విచ్చలవిడిగా వాడుకున్నప్పుడు మాత్రమే తగిన ఫలితాలు వస్తాయి. సార్, ఇప్పుడు ఇంకొక సమస్య ఏంటంటే, అనేక సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్న గ్రామాల్లో ఉన్న వాళ్ళు నిరక్షరాస్యులు, వాళ్ళు కొంచెం మీరు ఇస్తున్న అవగాహనతో కొంచెం అప్డేట్ అవుతున్నారు. కానీ ఒకవైపు ఐఐటిఎన్స్, IIIT చేసిన వాళ్ళు, కార్పొరేట్ సంస్థల్లో చాలా పెద్ద పెద్ద పొజిషన్లు ఉన్న వాళ్ళంతా ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు వస్తున్నారు.
ఇట్లా రావడం వల్ల వాళ్ళు కొత్త కొత్త టెక్నాలజీని ఒడిసి పట్టుకుంటున్నారు, చాలా పెద్ద మీలాంటి వాళ్ళందరి దగ్గరికి వస్తున్నారు, ఏమి అప్డేట్స్ వచ్చాయి ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటున్నారు. ఇవన్నీ చేసుకొని వాళ్ళు కొంచెం తక్కువ ప్లేస్లో ఎక్కువ దిగుబడి చేసుకోవడంతో గ్రామాల్లో ఉన్న వాళ్ళు మనకి ఇంత అనుభవం ఉంది, ఆ పిల్లలు అలా ఎలా పండిస్తున్నారు అనే డౌట్ వస్తుంది. వాళ్ళు ఏ టెక్నిక్స్ వాడుతున్నారు సార్? మరి ఇక్కడ మనం గమనించాల్సిందంటే వ్యవసాయం అనేది శాస్త్రము, అనుభవము, ఈ రెండు మిళితమైతేనే వ్యవసాయం అవుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా యువ రైతులు వచ్చినప్పుడు వారికి ఏంటంటే అవగాహన ఎక్కువగా పెంచుకుంటున్నారు. ముందుగా మట్టి నమూనాలను తీసుకెళ్ళి పరీక్ష చేయించుకోవటం, ఏమి లోపం ఉన్నదో దానికి కావాల్సిందే వాడుకోవటం, డ్రిప్ ఇరిగేషన్ లాంటి వాటిని ప్రవేశపెట్టడం, మేలైన వంగడాలను తీసుకురావటం. ఇదే కాకుండా హైడ్రోఫోనిక్స్ అనేటువంటి వాటిని కూడా కొత్తగా వాళ్ళు రూములో కంట్రోల్డ్ అట్మాస్ఫియర్లో కూడా పెట్టుకొని చేస్తున్నారు. మరి సామాన్య రైతుకి ఇవన్నీ అందుబాటులో ఇవాళ వ్యవసాయంలో మీరు చూసుకున్నట్లయితే దేశంలో సగటు వ్యవసాయదారుని యొక్క వయసు, ఏదైనా ఒక కంపెనీ పోతే యావరేజ్ ఎంప్లాయీ వయసు ఎంత అని చూస్తుంటాం. ఇవాళ వ్యవసాయదారుడి యావరేజ్ వయసు అంటే 50 సంవత్సరాల పైన ఉంది. యువత వ్యవసాయంలోనికి తక్కువగా వస్తున్నారు. ఎక్కడో అడపాదడప ఎక్కడికో లక్షలో ఒకరు వస్తున్నారు. కానీ యువత వ్యవసాయంలోకి రావాలి అంటే ఈ వ్యవసాయ యాంత్రీకరణ అనేటువంటిది జరగాలి. వ్యవసాయ యాంత్రీకరణ అనేటువంటిది జరగాలి అంటే చిన్న సన్నకారు రైతులు కావాల్సినటువంటి వ్యవసాయ యంత్రాలని కొనలేరు. రైతుకు కావాల్సినప్పుడు నొక్కంగానే వ్యవసాయ యంత్రంగైనా పొలం దగ్గరికి వెళ్ళేటువంటి ఏర్పాటుకైనా జరిగినట్లయితే గ్రామీణ యువత వ్యవసాయంలోకి ఉంటుంది. భావితరాల వారికి వ్యవసాయ ఆహారము, అన్నమో రామచంద్ర అనేటువంటి పరిస్థితి రాకుండా సుభిక్షంగా, దేశం సుభిక్షంగా, సమాజం బాగుండాలి అంటే యువత వ్యవసాయంలోకి రావాలి. వ్యవసాయం గిట్టుబాటు కావాలి, గిట్టుబాటుకు శ్రమ తగ్గాలి, శ్రమ తగ్గాలి అంటే యాంత్రీకరణ కావాలి, గిట్టుబాటు కావాలంటే శీతల గిడ్డంగులు కానీ మార్కెటింగ్ లింకేజ్ని కానీ అటు ప్రభుత్వం అన్నీ కూడా ప్రభుత్వం ఒకటే కాదు, సంస్థలు, ప్రభుత్వము అందరూ కలిపి రైతులు కూడా సంఘటితంగా అయ్యి ఈ ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్ అనేటువంటి కానీ సహకార సంస్థల ద్వారా కానీ ముందుకు వెళ్ళాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. చాలామంది మిమ్మల్ని నేరుగా అప్రోచ్ కాలేరు, అంటే ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియదు, మీ దాకా చేరడం తెలియదు. మీరు గ్రామ స్థాయిలో గ్రౌండ్ లెవెల్ కింది స్థాయి వరకు ఎలా వెళ్తున్నారు, ఎటువంటి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు? ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో 750 పైగా మనుగ్రోమోర్ సెంటర్స్ అని కంపెనీ వాళ్ళమే మేము అవుట్లెట్స్ ఓపెన్ చేస్తాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం భూములకి పరీక్షించి తగినటువంటి ఏది ఎక్కడ కావాలనేటువంటిది 3000 మందికి పైగా సుశిక్షలైనటువంటి వ్యవసాయ నిపుణులు ప్రతిరోజు కూడా రైతన్నలను కలుస్తున్నాం. ఇదే కాకుండా ఈ మన రైతు సమావేశాలు, కేవీకే కృషి విజ్ఞాన కేంద్రాలు, వ్యవసాయ యూనివర్సిటీలు, వ్యవసాయ పరిశోధనా స్థానాలు, వ్యవసాయ డిపార్ట్మెంట్ మన వ్యవసాయ శాఖ వారితో కలిసి అనేక రకంగా ప్రతి సంవత్సరం కూడా 6000కు పైగా రైతు సదస్సులు నిర్వహించటం, ప్రదక్షిణ క్షేత్రాల్లో చేయటం, కిసాన్ మేళాల్లో పార్టిసిపేట్ చేయటం, అదే కాకుండా టీవీల ద్వారా, యూట్యూబుల ద్వారా ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి మార్పుల్ని రైతుకు చేరవేసేదానికి నిరంతరం ప్రయత్నం చేస్తూనే పోతున్నాం. ఈ ప్రయాణం ఇంతకు ముందు చెప్పినట్టుగా ఇంకా ప్రయాణం కొనసాగించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. సార్, ఇదే క్రమంలో ఎఫ్పిఓలు సార్, అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్తో ఎలా ఉన్నాయి సంబంధాలు? ఎక్కడైతే ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ ముందుకు వచ్చారో వారి కోరమండల్ ఇంటర్నేషనల్ వారు ఆ గ్రామాలకు వెళ్ళి రైతులందరితో కలిసి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. వారికి ప్రత్యేకంగా ఈ ఎరువులు అమ్మటానికి వీలుగా డైరెక్ట్గా కంపెనీ డీలర్షిప్లు ఇస్తూ వారిని కూడా మేము మీకు ఇక్కడ ఎక్కడో కక్షలకు కారుణ్యాలకు పేరైనటువంటి కపట్రాలు అనేటువంటి ఒక గ్రామం కర్నూలు దగ్గర, అక్కడి నుంచి కూడా ఒక 2 బస్సుల్లో రైతులందరినీ కూడా మన ముల్కనూర్కి కోఆపరేటివ్ రూరల్ బ్యాంక్ తీసుకొచ్చి రైతులు ఐక్యమత్యంగా ఉంటే ఏ విధంగా సాధిస్తున్నారని చేసి అక్కడ సొసైటీ పెట్టించాం, అక్కడ ఎఫ్పిఓస్ని పెట్టించాం. ప్రస్తుతం మేము ఒక 100 ఎఫ్పిఓలతోటి సత్సంబంధాలతో ఇచ్చాం. కానీ 100 కాదమ్మా, ఈ సంఖ్య 10,000కు పెంచాలి, రైతులు సంఘటితంగా రావాలి. చాలా వరకు ఎఫ్పిఓలు అనుకుంటే ఏదో లోన్ మనకు తక్కువ వస్తుందనేటువంటి ఒక
అపోహలో కొంతమంది రైతులు ఉంటున్నారు. అది కాదు, మనం పండించుకోవాల్సినటువంటి పంటకు కావాల్సినటువంటి విత్తనం కానివ్వండి, ఎరువులు కానివ్వండి, క్రిమిసంహారక మందులు కానివ్వండి, నాణ్యమైనవి సరసమైన ధరల్లో దొరకాలి అంటే రైతులందరికైనా కలిసి వచ్చినట్లయితే అది సాధ్యపడుతుంది. దానికంటే ముఖ్యంగా రైతు పండించినటువంటి పంటని మధ్యలో దళారులను తగ్గించుకొని మంచి రేటు రావాలి అంటే రైతు ఎఫ్పిఓస్ యొక్క పాత్ర చాలా బాగుంది. ఇవాళ కార్యక్రమంలో మరిన్ని అంశాలు మీతో డిస్కస్ చేస్తాం సార్. బట్ ఈలోపుగా అతిథి కార్యక్రమంలో మరొక విరామం తీసుకుందాం. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సార్, ఇప్పుడు అందరూ అంటే జనాలకి ఏమైపోయిందంటే విపరీతంగా భయం స్టార్ట్ అయింది. పబ్లిసిటీ వల్ల ఏమో కానీ క్యాన్సర్స్ వచ్చేస్తున్నాయి కెమికల్ ఫుడ్ తింటే అని 1కి 10 సార్లు. అది నిజంగా ఆర్గానిక్ ఫుడ్ అవునా కాదా, ఒక నేమ్ బోర్డు ఉంటే చాలు 100,000 డబ్బులు పెట్టి తీసుకుంటున్నారు. ఈ దశలో ఏం చేస్తున్నారు కొంతమంది, ఇప్పుడు వస్తున్న మీరు ఇంతకుముందు అన్న యువత వాళ్ళంతా కంప్లీట్ అచ్చంగా ఆర్గానిక్ ఫార్మింగే అంటున్నారు. కొంచెం కెమికల్ కలిసినా తీసుకోవట్లేదు వినియోగదారులు. మీరేమంటున్నారు, కొంచెమేమో ఆర్గానిక్ ఉండాలి, కొంచెం రసాయనం ఉండాలి, అప్పుడు 2 కలిస్తేనే 4 వస్తాయి అంటున్నారు. ఆడియన్స్కి ఏం చెప్తారు, వాళ్ళు ఎలా కన్విన్స్ చేస్తారు? అంటే మనకి ఇక్కడ చాలా మందికి ఒక చిన్న అపోహ ఉంది, రసాయన వాళ్ళు వాడితే అవశేషాలు మిగులుతాయి అని. ఇక్కడ రసాయనాలు ఏ దశలో వాడాలి, ఏ దశలో వాడకూడదు అనేటువంటి అవగాహన ఉన్నట్లయితే మన వినియోగదారుడిగా మనకు కావాల్సిందేంటి, రసాయన రహిత ఆహారం మనకు కావాలి. అది కావాలి అన్నప్పుడు కొన్ని రకాలైనటువంటి రసాయనాలను అసలు వాడకూడదు, మరికొన్ని రసాయనాలను ఒక దశ వరకే వాడాలి, ఆ దశ తర్వాత మనం వాడకూడదు. ఏ దశలో ఏది ఎంతవరకు వాడుకోవాలి. రసాయనాల్లో కూడా పురుగు మందుల్లో కూడా రకరకాలు ఉంటాయి. ఒకటి ఎర్ర రంగుతో ఉన్నటువంటిది, పుర్రెబొమ్మతో ఉన్నటువంటి మందులు ఉంటాయి. మరి తర్వాత పసుపు రంగుది ఉంటుంది, మన ఆకుపచ్చని రంగుది ఉంటుంది, బ్లూ కలర్ ఉంటాయి. ఇన్ని రంగుల్లో ఉన్నటువంటి మందులలో ఏదైతే ఆకుపచ్చ రంగులో ఉన్నాయో, బ్లూ కలర్లో ఉన్నాయో అవి తక్కువ ప్రభావం ఉంటుంది. పంట ఆ మధ్య నేను బోధన వెళ్ళినప్పుడు ప్రసాదరావు గారిని అభ్యుదయ రైతుని కలిశాను. వారి పక్క రైతు వీరు ఇద్దరూ కలిసి ఒక మిల్లుకు ధాన్యాన్ని తోలినప్పుడు ఈయన ధాన్యాన్నేమో ఎగుమతి చేసేదానికి అనుమతిచ్చారు, ఆ పక్క అయిన దాన్నేమో ఎగుమతికి పనికిరాదని వారు దాన్ని రిజెక్ట్ చేశారు. అడిగాను, ప్రసాదరావు గారు మీరు ప్రత్యేకంగా మీరేం చేశారని. అయ్యా, నేను వాడిన మందులే ఆయన వాడాడు, నేను మందుల వాడకం 20 కోతకు 20 రోజుల ముందు ఆపేశాను, నా పక్క రైతు వారం రోజుల ముందు కూడా ఆ మందు కొట్టాడు, అందువల్ల అవశేషాలు ఆయన దగ్గర, ఆయన ధాన్యంలో అవశేషాలు ఉన్నాయి, నా ధాన్యంలో అవశేషాలు లేవు అని. కాబట్టి ఇక్కడ మనం సేంద్రియ వ్యవసాయాన్ని, కొన్ని రకములైనటువంటి ఆకుకూరలు ఉన్నాయి, మీరుగైనా సేంద్రియ వ్యవసాయం ద్వారా ఆకుకూరల్ని చాలా చక్కగా పండించవచ్చు. అదే మన వరి, గోధుమ లాంటి పంటల్లో పండించవచ్చు, కావలసిన దిగుబడి రాదు. అంటే భూమి నుంచి తీసుకునేది ఒక 100 కిలోల నత్రజనిని తీసుకుంటే మరలా మీరు ఏదో ఒక రూపంలో ఆ 100 కిలోలని ఇవ్వగలిగినప్పుడే పంట దిగుబడులు వస్తాయి. కాబట్టి ఎప్పుడు ఏ దశలో వాడుకోవాలి, వినియోగదారుడిగా మనకు కావాల్సింది అవశేషాలు లేనటువంటి ఆహారాన్ని. ఆ పద్ధతిలో మన ఈ సమగ్ర వ్యవసాయ విధానంలో, సమగ్ర పోషక యాజమాన్య పద్ధతుల ద్వారా దిగుబడులు తగ్గకుండా నేలతల్లి ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ మనం దిగుబడులు పొందవచ్చు. సార్, ఈ మధ్య వీడియోస్ వస్తున్నాయి, అది ఎంతవరకు నిజమైన వీడియోసా, జనరేటెడ్ వీడియోసో తెలియదు, కానీ కొన్ని చోట్ల అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న చోట ఏఐ అంటే రోబోట్స్ వచ్చి అవే విత్తనాలు చల్లుతున్నట్టుగా, అవే కోతకు వస్తున్నట్టుగా జనాలు చూస్తున్నారు. మన గ్రామాల్లో నాతో ఒక రైతు అన్నారు, పాప ఆయన నిరక్షరాస్యుడు, అది ఎంతకు వస్తుందమ్మా, కూలోళ్ళు టైంకి వస్తలేరు, బాగా డబ్బులు అడుగుతున్నారు, మాకేమో డబ్బులు మిగలట్లేదు, నష్టంలో ఉన్నాం, అది ఎంతకు వస్తుందో చెప్తే అన్నీ అదే చేస్తుంది కదా అని అంటున్నారు. మన ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎవరైనా యూజ్ చేస్తున్నారా? ఇప్పుడమ్మా దీంట్లో వ్యవసాయం ఇంతకుముందు అనుకున్నాం, యాంత్రీకరణ అనేటువంటిది, కోత మిషన్లు ఇవాళ మనం ఎక్కడ చూసినా ఎకరా రైతుకు కూడా కోత మిషన్లో కోత కోసి పెడుతున్నాయి. ఇంకా నాటేసేదానికి, కలుపు తీసేదానికి, మందు కొట్టేదానికి వీటికి కావాలి. ఈ కోత మిషన్ల తర్వాత మీరు గ్రామాల్లో చూస్తుంటారు డ్రోన్స్ వినియోగం. ప్రత్యేకించి పురుగు మందులు కొట్టేటప్పుడు ఇదివరకు మనుషులు చర్మం మీద పడటం,
కళ్ళల్లో పడటం, మనుషులు శ్వాస ద్వారా లోపలికి పోవటం, ఆసుపత్రులు పాలవటం. డ్రోన్ వినియోగం వచ్చిన తర్వాత మనుషులకే కాకుండా నీటి ఈ విధంగా మామూలు పద్ధతిలో 100 లీటర్ల నీటి అవసరమైతే డ్రోన్ సాయంతో 10 లీటర్ల నీటితోటి ఎకరాన్ని 10 నిమిషాల్లో స్ప్రే చేయగలుగుతున్నాం. 10 నిమిషాల్లో. ఇవాళ వరి పొలంలో బురదల్లో దిగబడేటప్పుడు అడుగు తీసి అడుగు పెట్టాలంటే ఎంతో కష్టమైనటువంటి పరిస్థితులు డ్రోనే. మీరు ఇందాక అడిగారు, రోబో కలుపు తీతకు కానివ్వండి, కోతకు కానివ్వండి. ఇవాళ పత్తి రైతులు చాలామంది పత్తి వేయటానికి వెనకాడుతున్నారు, ఎందుకంటే అది తీసేదానికి ఖర్చు ఎక్కువగా అవుతుంది. మిరపకాయలు ఏరేదానికి ఖర్చు అవుతున్నాయి. వేరే దేశాల్లో పత్తి తీసేటువంటి యంత్రాలు వచ్చినాయి. మనకు కూడా ఇప్పుడిప్పుడే కొన్ని స్టార్టప్ కంపెనీస్ ఈ రోబోట్స్లో చేసాం. కోరమండల్ ఇంటర్నేషనల్ వారు దీన్ని గుర్తించుకొని దక్ష అనేటువంటి ఒక డ్రోన్ కంపెనీలో పెట్టుబడి పెట్టడం, డ్రోన్ దీదీ కార్యక్రమంలో మన 2 తెలుగు రాష్ట్రాలు కర్ణాటకలో 200 మహిళలకి శిక్షణ ఇచ్చి మహిళలను పైలట్లుగా డ్రోన్ పైలట్లుగా సర్టిఫికేట్లు అందజేసి ప్రధానమంత్రి గారు కూడా మన మేడ్చల్కి చెందినటువంటి ఒక యువ రైతుకు, మహిళా రైతుకు సర్టిఫికేట్ అందజేయటం. ఇవాళ 200 మంది డ్రోన్ దీదీలు డ్రోన్లతో చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో వ్యవసాయం బ్రతకాలి అంటే రోబోట్స్, ఈ వ్యవసాయ యంత్రాన్ని మరలా రైతు, మీరు అన్నారు రైతు ఒక్కడు కొనుక్కోవాలంటే 10 లక్షలు పెట్టి 8 లక్షలు పెట్టి డ్రోన్ కొనుక్కోవాలంటే అది పెద్ద రైతులకు వీలు పడుతుంది. కానీ ఎవరో 100కి 1,00,000కు 1 మందికి రైతుకు అందుబాటులో ఉండాలి అంటే ఇట్లా ఇందనక మనం అనుకున్నట్టుగా ఈ వ్యవసాయ సామాగ్రి సరసమైన ధరలకి అద్దెకు దొరికినట్లుగానైతే రైతు వ్యవసాయాన్ని కొనసాగిస్తాడు. ఆ దిశగా ప్రభుత్వం వారు కానీ సంస్థలు కానీ ఈ సెంటర్స్ని పెట్టేసి కస్టమ్ హైరింగ్ సెంటర్స్ అంటే ఏమి లేదు, కావాల్సినటువంటి యంత్ర సామాగ్రిని అన్నీ ఒక మండల హెడ్ క్వార్టర్లో పెట్టి రైతుకు కావాల్సినప్పుడు అద్దెకు పంపించేటువంటి సదుపాయాన్ని కానీ మనం చేయగలిగినట్లయితే వ్యవసాయం బట్టగట్టగలుగుతుంది. సార్, ఇప్పుడు రైతుల కొడుకులు, వాళ్ళ వారసులు కొంచెం చదువుకొని వాళ్ళు కొంచెం ఈ టెక్నాలజీని ఎట్లా యూజ్ చేయాలో వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు, కానీ చాలామందికి తెలియదు. మీరు కోరమండల్ నుంచి మీ టీం ఎవరైనా వెళ్ళి ఒకవేళ డ్రోన్ వాడాలనే ఇంట్రెస్ట్ ఉంది, డబ్బులు కూడా ఉన్నాయి, వాళ్ళకి ట్రైన్ చేస్తున్నారా, ఏమైనా వెళ్తున్నారా, ఎలా దాన్ని చేయాలి అనేది? మేము ఇప్పుడు ప్రస్తుతానికి ముందుగా మనకు డ్రోన్ ట్రైనింగ్ అనేటువంటిది మద్రాసులోనే ఉండేది. ఆ తర్వాత మనం ఇక్కడ గట్కేశ్వర్లో ఈ డ్రోన్స్కి శిక్షణ ఇచ్చేటువంటి కేంద్రాన్ని పెట్టాం. మా ఆంధ్రప్రదేశ్లో విజయనగరంలో ఇప్పుడు 2 సెంటర్లు పెట్టాం. ఈ రెండింటిని మరలా ఇంకా 5 సెంటర్లు పెట్టి గ్రామీణ యువతకి ఈ డ్రోన్ కానీ మిగతా దాంట్లో టెక్నాలజీలో వారికి తర్ఫీదు ఇచ్చి శిక్షణ ఇచ్చి ఆ సర్టిఫికేట్కి వారికి పరీక్ష కూడా ఉంటుంది. ఆ పరీక్ష కూడా పెట్టించేస్తే ఆ విధంగా మేము ఇప్పటికి 300 మందికి శిక్షణ ఇవ్వటం. ఆ 300 మందిలో శిక్షణలో తయారైన వాళ్ళని 100 మందికి పైగా మేమే పైలట్లుగా వారిని తీసుకోవటం. ఇప్పుడు ఎన్ని పైలట్లు నడుస్తున్నాయి అంటే శిక్షణ తీసుకున్నటువంటి పైలట్లే వాడిని తింటాం. ముందు ఈ సేవల్ని ఇంకా మొత్తం ఇండియా, భారతదేశం మొత్తం మీద చేయాలనేటువంటి సంకల్పంతో ముందుకెళ్తున్నాం. సార్, కోరమండల్ ఇంటర్నేషనల్ అనేక రకాల సేవలు అందిస్తుంది. అందులో ప్రధానమైన సేవలేంటి? ముఖ్యంగా ఉత్పత్తుల పరంగా అందించే సేవలేంటి? మేము అంటే ఎప్పటికప్పుడు మిగతా ప్రపంచంలో వ్యవసాయంలో వస్తున్నటువంటి ఏమైనా మంచి మార్పులు వస్తున్నాయి. ఆ మంచి మార్పులు తగ్గట్టుగా ఎప్పుడో 60 సంవత్సరాల క్రిందట చిన్న మొక్కగా మొదలైనటువంటి కోరమండల్ ఇంటర్నేషనల్ ఇవాళ మహావృక్షంగా అయిందంటే దానికి కారణం మన రైతాంగం. వారికి శతకోటి వందనాలు. ఎందుకంటే ఇవాళ భారతదేశంలో ఎవరికి లేనటువంటి ఒక 60% మార్కెట్ షేర్ మన తెలుగు రాష్ట్రాల్లో ఉందంటే అది వారిచ్చినటువంటి ఘనత. మరి తిరిగి అలాంటి రైతులకి మనం అందరం కూడా ఎప్పటికప్పటికి ఈ రసాయనిక ఎరువులు, ఎప్పుడైతే పాత ఎరువులు వాటి వినియోగ సామర్థ్యం 30-40%, నీటిలో కరిగేటువంటి ప్రత్యేకమైనటువంటి ఎరువుల్ని వాటి యొక్క వినియోగ సామర్థ్యం 70-80% ఉంటుంది. మేము ఇజ్రాయిల్, అమెరికా, జపాన్ లాంటి సంస్థలతోటి అవగాహన పెట్టుకొని ఎంఓయూలు చేసుకొని అక్కడ బాగా పనిచేస్తున్నటువంటి ఉత్పత్తుల్ని భారతదేశ రైతులకి ఈ నీటిలో కరిగేటువంటి ప్రత్యేకమైనటువంటి ఎరువుల ద్వారా అందజేస్తున్నాం. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం వారు భూమి ఆరోగ్యాన్ని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వారు భూమి ఆరోగ్యాన్ని కూడా మనం పరిరక్షించాలన్నప్పుడు భూసార పరీక్షలు చేయించటం, అవగాహన సదస్సులు పెట్టించటం, న్యూట్రీ క్లినిక్లని
మన గ్రామాలలో పెట్టించేసి రైతు శాంపుల్ తీసుకొస్తే పరీక్ష చేసి వారికి అందజేయటం. అదే కాకుండా మా వారు గ్రామాలకు వెళ్ళి కిట్ తీసుకొని ఈ క్వాలిటీ ఇది పరీక్ష కిట్లు తీసుకొని అక్కడే పరీక్ష చేసి వారికి అందజేయటం, సేంద్రియపు ఎరువులని అందజేయటం, వీటన్నిటికి మించి కొత్తగా నానో ఎరువులని కూడా తీసుకురావటం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మనకు వస్తున్నటువంటి ఎరువులన్నీ కూడా ఇతర దేశాల నుంచి ముడి సరుకులు వస్తున్నాయి. ఈ మధ్య మనం ఇరాన్ ఇజ్రాయెల్ వారప్పుడు 4 రోజులు ఏ షిప్ కూడా మన భారతదేశానికి అక్కడి నుంచి రాలేదు. మీరు పేపర్లలో కూడా చదివి ఉంటారు. కొన్ని రకాలైనటువంటి ఎరువులను చైనా ఎగుమతి చేయటం ఆపేసింది భారతదేశానికి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైనా కూడా మన ఆహార భద్రత సుస్థిరంగా ఉండాలి అంటే ఈ ఎరువులే కాకుండా కొత్త టెక్నాలజీతో రావాలనేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు కోరమండల్ ఇంటర్నేషనల్ వారు నానో టెక్నాలజీలోకి అడుగుపెట్టడం, నానో డిఏపిని కూడా రైతుకి ఒక 1/2 లీటర్ బాటిల్ 2 సార్లు ఈయన కొట్టినట్టయితే అది చక్కగా ఒక దశలో పైరు 30 నుంచి 45 రోజులు ఉన్నప్పటికైనా ఈ ఎరువును వాడినప్పుడు అడుగు మందును తగ్గించుకునేటువంటి అవకాశం ఉంది. ఇట్లా ఎప్పటికప్పుడు కొత్త రకమైనటువంటి ఇదే కాకుండా రైతుకు సేవలమా ఏంటంటే ఏదో ఒక ఆకు బెక్కొచ్చి ఎర్రంగా ఉంది, పచ్చంగా ఉంది, ఈ పురుగు వచ్చిందని ఆయన రైతు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికెల్లా కూడా అది ఎండిపోయి ఏదో దుకాణంలో ఏ మందు ఇచ్చినా కొట్టేదానికన్నా కూడా సరైనటువంటి సలహా మా డీలర్లకు కూడా ట్రైనింగ్ ఇచ్చి, అయ్యా రైతు బ్రతికితేనే మన అందరం బ్రతుకుతాం కాబట్టి మన వ్యాపారంగానే చూసుకుంటూ రైతుకు ఏ విధంగా మనం ఖర్చు తగ్గించి దిగుబడిని పెంచి రైతు సురక్షితంగా ఉంటే మన వ్యాపారం కూడా సురక్షితంగా ఉంటుంది. కాబట్టి డీలర్లకు కూడా ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలు పెట్టి అవగాహన కల్పించి రైతుకు సరైనటువంటి నాణ్యమైనటువంటి చేసే దిశగా కృషి చేస్తున్నాం. సార్, ఇప్పుడు చాలామంది పాపం అమాయకంగా మోసపోయేది ఎక్కడ అంటే రసాయనాల నుంచి విత్తనాల వరకు ఏది ఒరిజినల్ ఏది ఫేకో తెలుసుకోలేకపోతున్నారు. మీ అనుభవంతో వాళ్ళకి ఏదైనా టెక్నిక్ చెప్తారా? ఏం లేదమ్మా, ఏదైనా మన రైతులు కొనేటప్పుడు తప్పకుండా బిల్ తీసుకోవాలి. బిల్ తీసుకోకుండా వెళ్ళకూడదు. ధృవీకరమైనటువంటి బిల్ తీసుకున్నట్లుగానైతే చాలా వరకు తగ్గుతుంది. ఆథరైజ్డ్ డీలర్, అధీకృత డీలర్ల నుంచి మాత్రమే సరుకులు తీసుకోవాలి. లైసెన్స్ లేని డీలర్ల దగ్గర నుంచి సరుకులు కానీ అలాంటివి తీసుకోకుండా ఉండాలి. దానికి ఇప్పుడు రైతులలో కూడా చైతన్యం కొంత వచ్చింది. ఏదో ఎవరో చెప్పినటువంటి మాటలు కాకుండా రైతు స్వీయ అనుభవంతో లేదా ఆ గ్రామంలో మిగతా రైతులు ఏమైతే మంచి పద్ధతులు అభ్యుదయ రైతులు పాటిస్తున్నారో ఆ విధంగా పాటించినట్లుగానైతే వ్యవసాయంలో ఖర్చు తగ్గించుకొని ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు ఉన్నాయి. అండ్ సార్, ఎప్పుడు కాలం ఒక చక్రం లాంటిది, ఎప్పుడు ఇక్కడ కింద ఉంది మళ్ళీ పైకి వచ్చే అవకాశం ఉందంటారు. ఈ మధ్య కాలంలో ఇంకొక 30 ఏళ్ల తర్వాత ఈ ఏఐ డామినేషన్తో అన్ని ఉద్యోగాలు పోయి బ్యాక్ టు ఓల్డ్ అంటే మళ్ళీ వ్యవసాయంలోకే రావాలి అందరూ, ఎవరి తిండి మందం వారు పండించుకునే రోజులు వస్తాయి అనేది ఇప్పుడు ఒక పెద్ద టాక్ స్ప్రెడ్ అయింది. దాంట్లో భాగంగా ఏం చేస్తారు, విదేశాలకు వెళ్ళడాలి ఇవన్నీ ఉండవు. అసలు రియల్ ఎస్టేట్ కూడా ఫార్మ్ సిటీస్ లాగానే స్ప్రెడ్ చేయబోతున్నారు. ఒక ఇల్లు ఇంత ఎకరం పొలం ఇలా రాబోతుంది ఒక 30-40 ఏళ్ల తర్వాత. ఇప్పటి నుంచే జాగ్రత్త పడండి అనేది వాదన. ఈ క్రమంలో కొంతమంది స్టూడెంట్స్ అసలు అగ్రికల్చర్ స్టడీస్లోనే అగ్రికల్చర్ ఎంచుకోవడం ఉత్తమమా అనే ఆలోచనలకు కూడా వస్తున్నారు. ఇంటర్మీడియట్ అయిపోయిన స్టూడెంట్స్కి నిజంగా అగ్రికల్చర్ వైపు వస్తే ఎలా ఉంటుంది? 20-30 ఏళ్ల తర్వాత వ్యవసాయమే ప్రధానం కాబోతోందా? తప్పకుండా. మానవాళి భూమి మీద భారతదేశం కానివ్వండి ప్రపంచంలో ఎక్కడైనా మానవాళి ఉన్నన్ని రోజులు ఆహారం కావాలి. వ్యవసాయానికి మంచి రోజులు వస్తాయి. కాకపోతే ఇక్కడ మనం పిల్లలకి అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి విద్యార్థులకు చేసేటువంటి ఒక చిన్న విన్నపం ఏంటంటే, వ్యవసాయం కానీ ఏదైనా వృత్తిరీత్యా కోర్సులు ఏవైతే ఉన్నాయో ప్రొఫెషనల్ కోర్సులు థియరీతో పాటు నైపుణ్య స్కిల్ కూడా ఇంపార్టెంట్. మేము చాలా కాలేజీలకు వెళ్ళినప్పుడు వ్యవసాయం చదువుకున్న తర్వాత నాకు ఆఫీస్లో ఫ్యాన్ కింద కూర్చుండేటువంటి ఉద్యోగం కావాలి అనే దృక్పథం యువత బయటికి రావాలి. ఇవాళ ఒక డాక్టర్గా షైన్ అవుతున్నాడంటే ఆయన ప్రయోగాత్మకంగా మనిషికి సూదేసే నైపుణ్యంగా సూదేసే దగ్గర నుంచి పెద్ద ఆపరేషన్ను మెదడులో ఉండేటువంటి చిన్న కణితిని కూడా తీయగలిగిన నైపుణ్యాన్ని డాక్టర్లు సంపాదిస్తున్నప్పుడు ఇవాళ వ్యవసాయంలో కూడా మనం వ్యవసాయంలో భూమిలో అడుగు పెట్టకుండా మనకు కాలికి బురద అవుతుంది అనుకున్నప్పుడు వ్యవసాయానికి మనం యోగ్యం కాదు.
భూమితోటి సహజీవనం చేసినప్పుడు మాత్రమే దాంట్లో ఉన్న సాధక బాధకాలు ఉంటుంది. ఆ నైపుణ్యం చేసుకున్నట్టు భారతదేశంలోనే కాదు, ఏ ఆయిల్ వచ్చినా ఏ ఆయిల్ వచ్చినా తిరుగులేనటువంటిది వ్యవసాయం. వ్యవసాయంలో నైపుణ్యం అనేటువంటిది, అనుభవం అనేటువంటిది చాలా ముఖ్యం. ఆ విధంగా ముందుకెళ్ళినట్టుగానైతే తప్పకుండా ఉంటుంది. ఫ్యాన్ కింద కూర్చుందాం, ఆఫీసుల్లోనే ఉందాం, పొలం వెళ్ళకూడదు అనుకున్న వాళ్ళు వ్యవసాయం కోర్సులు తీసుకోకూడదు. వ్యవసాయానికి మంచి రాబోయే రోజుల్లో చాలా మంచి మార్పులు రాబోతున్నాయి. యువతకు మంచి ఉపాధి కూడా ఉంటుంది. ఇదే కాకుండా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ దానికి చాలా ముందుగా చాలా భవిష్యత్తు ఉంటుంది. భారతదేశం వారన్నట్టుగా రాబోయే రోజులలో ప్రపంచానికి అన్నం పెట్టేటువంటి స్థితికి మనం వస్తామంటే వస్తున్నటువంటి మార్పులు రాబోయే రోజుల్లో ఏ పంటలకి బాగా డిమాండ్ ఉంటుంది, పండించిన పంటని ఈ శుద్ధి చేసిన తర్వాత బ్రాండింగ్ చేసుకొని మనం అమ్ముకోగలిగినటువంటిది. మొక్కలు మనం ఏ రేటుకు అమ్ముతున్నాం, అదే మనం సూపర్ బజార్కి పోయి ఆ కెల్లాగ్ లాంటి కంపెనీవి ఏ విధంగా మనం కొనుక్కుంటున్నామో మనం చూస్తాం, అన్నీ తెలిసిన వాళ్ళు కూడా. సో ఇది వ్యవసాయ ఉత్పత్తుల్ని ఆధార విలువను జోడించి మనం కింద మార్కెట్ కింద చేసుకునేటట్టుగా కొట్టితే ఆ పరిశ్రమలకు కూడా రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుంది. సార్, కాలంతో పాటు ఎవరైనా వ్యక్తులైనా సంస్థలైనా అప్డేట్ అవుతూ ఉండాలి. కోరమండల్ విషయానికి వస్తే టెక్నాలజీ చాలా చేంజ్ అయింది. దశాబ్దాల ఈ ప్రయాణంలో ఎంతవరకు అడాప్ట్ చేసుకుంది సంస్థ? చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. కోరమండల్ ఇంటర్నేషనల్ సంస్థ ఎప్పటికప్పుడు యువ శాస్త్రవేత్తలు ఏ నిపుణులు, ఇప్పుడు నానో గురించి మాట్లాడుకున్నాం. నానోలో దేశంలో ఉత్తమమైన శాస్త్రవేత్తలు ఎవరున్నారు, వారిని తీసుకురావటం. ఈ వాటర్ సోల్యుబుల్ ఫర్టిలైజర్స్, ప్రత్యేక రకమైన నీటిలో కరిగేటువంటి ఎరువులు, వీటిని తయారు చేయగలిగినటువంటి టాప్ కెమికల్ ఇంజనీర్స్ ఎవరున్నారు, ఎప్పటికప్పుడు టీంని ఎప్పటికప్పుడు మంచి టీంని, శక్తి సామర్థ్యాలు, ఇందనక నైపుణ్యం, స్కిల్ గురించి మాట్లాడుకున్నాం. ఆ స్కిల్ ఉన్నటువంటి నైపుణ్యం ఉన్నటువంటి వారిని ఇటు మార్కెటింగ్ రంగంలో కూడా మంచి ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చినటువంటి వారిని తీసుకురావటం, అందరినీ కలిసి రైతు దగ్గరికి పంపించటం. ముందు రైతుకు ఏది అవసరం, ఎవరు వచ్చినా కూడా రైతుతో మీరు ఒక 15 రోజులు పొలాల్లో గడిపి రండి. రైతుల గురించి, వ్యవసాయం గురించి అవగాహన చేసుకొని వస్తే మనం ఏది తయారీ వ్యవస్థలో ఉండొచ్చు, మార్కెటింగ్ వ్యవస్థలో ఉండొచ్చు, హెచ్ఆర్ డివిజన్లో ఉండొచ్చు, ఎక్కడున్నా కూడా రైతును సెంటర్ పాయింట్గా పెట్టుకొని మనం ఏమైనా పనిచేసినట్టుగానైతే విజయం తప్పకుండా కొనసాగిస్తుందని, ఆ విధంగా కూడా దినదినాభివృద్ధి సంస్థ అభివృద్ధి చెందుతుందంటే అది యొక్క రైతులు చూపిస్తున్నటువంటి ఆదరణ, మన వాళ్ళు తయారు చేస్తున్నటువంటి నాణ్యమైన ఉత్పత్తుల వలన రైతులను మనల్ని పొందగలుగుతున్నాం. సార్, డిజిటల్ యాప్స్ ఇప్పుడు అంతా కూడా ఫోన్స్ అందరూ యూజ్ చేస్తున్నారు. ఈ డిజిటల్ని లేదా రైతులకు సంబంధించిన యాప్స్ని మీరు ఏమైనా కోరమండల్ నుంచి ఏర్పాటు చేశారు? తప్పకుండా ఏర్పాటు చేశారు. దీనికంటే ముందు ఒకటి, నేను ఆ మధ్య మళ్ళీ మా గ్రామం వెళ్ళినప్పుడు ఒక పెద్ద ఆయన, చదువు పెద్దగా రాదు, ఆయన ఇంత పెద్ద ఫోన్ పెట్టున్నాడు. ఏమా చదువు సరిగా రాదు కదా, ఇంత పెద్ద ఫోన్ పెట్టావు ఎందుకన్నాను. చదువు రాబట్టినవై పెద్ద ఫోన్ పెట్టాను, నువ్వు ఫోన్ చేసావు అనుకో నీ ఫోటో కనపడుతుంది, నాకు నంబర్ చదవని రాకపోయినా నీ ఫోటో చూసి గుర్తుపడతాను. మా వాళ్ళకు కూడా అది చెప్పాడు. డిజిటల్ టెక్నాలజీ అనేటువంటిది సామాన్య రైతుకు అర్థమయ్యేటట్టుగా మనం తయారు చేయాలి. ఆ దిశగా మన గ్రోమోర్ యాప్ అనేటువంటి దాన్ని తయారు చేయటం. ఇప్పుడు మాకు 25 లక్షల మందికి పైగా రైతులు ఆ యాప్ను వాడుకుంటున్నారు. ఇంకా ముందు ఈ యాప్ యొక్క ఉపయోగాన్ని 1 కోటి మంది రైతులకు ముందుకు తీసుకెళ్లాలని వివిధ భాషల్లో తెలుగు భాషలోనే కాకుండా వివిధ భాషల్లో కూడా తీసుకెళ్లాలనేటువంటి దాన్ని ఆ ప్రయత్నాలు చేస్తున్నాం. దానికి ఒక సపరేట్గా కూడా ఈ అన్ని భాషల్లోకి తర్జుమా చేసేటువంటి నిపుణులను కూడా మేము మా బృందంలో పెట్టుకున్నాం. సార్, మీ ప్రయాణం అంతా పూల మీద నడికేమీ కాదు. ఎందుకంటే విలువలకు కట్టుబడి ఉన్న వాళ్ళు ఎవరైనా చాలా స్ట్రగుల్గా జర్నీ చేయాల్సి ఉంటుంది కదా. ఒక సంస్థలో పనిచేస్తూ సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ ఇంత ఎథికల్గా, స్టార్టింగ్లో అందరూ చాలా ఫైర్ మీద ఉంటారు, విలువలతో పనిచేస్తామని, కానీ మెల్లగా డైల్యూట్ అవుతుంది. కానీ మీ జర్నీ డే 1 నుంచి ఇవాల్టి వరకు అంత స్టిక్ ఆన్ అయ్యి అంతే నిబద్ధతతో పనిచేశారు. ఇటువంటి వాళ్ళు చాలా అరుదు.
మీలాంటి స్ఫూర్తివంతమైన వ్యక్తుల్ని మేము దూరదర్శన్ ద్వారా పరిచయం చేసిన సందర్భంగా ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళు భవిష్యత్తులో పని చేయాలనుకుంటున్న యువతకి మీ మాటలు ఖచ్చితంగా స్ఫూర్తినిస్తాయి కనుక రైతులకే కాదు యువతకు ప్రతి రంగంలో ఉన్న వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? మన మూలాలను మర్చిపోకుండా సమాజానికి మన అభివృద్ధితో పాటు సమాజ అభివృద్ధి కోసం మన చేతనైనంతగైనా మనం చేయగలిగితే ఆ తృప్తి అనేటువంటి దాన్ని అది అనుభవపూర్వకంగా చూడాల్సిందే. అది తప్పకుండా యువత మీరు ఏ రంగాన్ని ఎంచుకున్నా కూడా అన్నం పెట్టేది మనకు ఆ రైతన్న గ్రామీణ ప్రాంతం వైపు ఎప్పుడూ ఒక కన్నేసి వారికి చేదోడు ఓదోడుగా మీరు చేస్తున్నటువంటి రంగానికి మీ ఊరికి మంచి పేరు తెచ్చుకుంటూ మీ తల్లిదండ్రులు తెచ్చుకుంటూ సమాజ సేవలో కొంతమంది మనం ఉన్నట్లయితే అది తృప్తినిస్తుంది, సమాజాన్ని ముందుకు తీసుకెళ్తుందని ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఒక గంట సమయం మా కోసం, మా ఆడియన్స్ కోసం కేటాయించడం, చాలా విలువైన మాటలు, చాలా సలహాలు, సూచనలు, మీ జర్నీ ప్రతిదీ స్ఫూర్తిదాయకమే. మరొక్కసారి మా దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులందరి తరపున, మా తరపున థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇంతమంది రైతాంగాన్ని మీ ద్వారా సందేశం ఇవ్వటం అనేటువంటిది చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను. చూశారు కదా అండి, ఇది ఇవాల్టి కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మరొక అతిథితో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. నమస్కారం.